ఇక మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉద్యమాలలో కావచ్చు సామాజికానికి చైతన్యం కల్పించే పాటలు పాడతా అని చెప్పారు. సో ప్రశ్నించాలి మన హక్కుల కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు ఎలాంటి హక్కులు రాయబడుతున్నాయి ఈ సమాజం చేతులు, అంటే ఎలాంటి హక్కుల గురించి? ఎలా అంటే ఏదైనా మీడియా ద్వారా తమ భావ ప్రకటనను వ్యక్తం చేసినప్పుడైనా కానీ చాలా మందికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మొన్న అట్లా చూసుకున్నట్లయితే పేపర్ లీక్ కానీ ఇంకా ఎటువంటి అయినా కానీ అన్ని సక్రమంగా జరగట్లేదు. సమాజంలో చాలా వరకు ఒడిదుడుకులున్నాయి. చట్టము అమలు చేయడం లేదు, రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు అనేటివి ప్రశ్నించే వ్యక్తులకు వాళ్ళకి బాధ్యతాయుతంగా ప్రవర్తించే సమాధానం చెప్పే విధంగా ఉండాలి తప్ప ఈ ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేయడం లాంటివి అటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సామాజిక చైతన్యం అవసరం ఉంటుంది. ఏదైనప్పటికీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు తమ గళాన్ని వినిపించలేకపోతే పట్టించుకునే నాదులే ఉండడు కదా. అందుకోసమని కొంతమంది అయినా సమాజంలో మార్పు కోరి సమాజ సేవల భాగం అవుతారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు. సో అయితే అనుకుంటారా, అంటే మీరు పాట పాడుతున్నారు, సో పాట పాడి వస్తున్న చైతన్యపరిచే ప్రయత్నం చేస్తారు. సో మళ్ళీ ఈ సమాజం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజం చైతన్యం అవుతుంది అనుకుంటారా పాటతో? చైతన్యం ఖచ్చితంగా అవుతుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు గద్దరన్న చాలా వరకు పాటలు రాసిండు. గద్దరన్న పాటలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ పాటను విని ఆ బాటలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంతవరకు అవగాహన కలుగుతుంది కదా, అట్లా కలుగుతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా పాటకు పవర్ ఉంటుంది. మనం ఏదైనా చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక గంట సేపు ప్రసంగం చేస్తే వినేవాళ్ళు తక్కువ, కానీ ఒక 5 నిమిషాలు పాట పాడితే వినడానికి చాలా మంది సిద్ధంగా ఉంటుంది. సో అది తీసుకొని పోతా అంటారు. సో మీరు ఆసిఫాబాద్ నుంచి వచ్చారు. సో ఆసిఫాబాద్లో చూసిన ఏం సమస్య మీకు ప్రధానంగా అనిపించింది? మీరు చిన్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా సమస్యతోనే మీరు పెరగాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది బయటకు వస్తారు. హైదరాబాద్ అంటే మీకు ఎక్కడో ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి ఇక్కడ వరకు రావడం కూడా చాలా కష్టాలతో కూడిన పని. సో మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేసారు మీ ఊర్లో కావచ్చు, మీ ప్రాంతాల్లో కావచ్చు? ఊర్లో అంటే అన్న మాకు అది మారుమూల ఏరియా ప్రాంతము. అవును. మహారాష్ట్ర బార్డర్కు ప్రాణహిత పరివాహక ప్రాంతం ఒడ్డు వైపు ఉంటది మా గ్రామం. కాబట్టి దాని ద్వారా వరదలు వస్తూ ఉంటాయి. సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఉండవన్నా. అది కొంచెం ట్రైబల్ ఏరియా. ఇంకేమైనా చేయాలనుకుంటే ప్రభుత్వాలు ఆడ అటవీ ఏరియా కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది, చేయనికి లేదని చెప్తా ఉన్నారు. సో మీరు ఎట్లా చేశారంటే స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కూడా కంప్లీట్ ఏజెన్సీ ఏరియా కూడా కాబట్టి స్కూల్లో అప్పుడు టీచర్లు లేకుండే అన్న. అయినా కానీ ఇక సర్దుబాటు చేసి మాకు కృష్ణంరాజు సార్ అనే ఉండే, ఇక కొంతమంది వీవీలు వాళ్ళు ఉండి చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఏమైనా ఉద్దేశం ఉందంటే మీరు పాటలు పాడుతూ ఇటు ఉద్యమం సైడ్ వస్తున్నారు కాబట్టి, సో మీ ఊరిని బాగు చేసుకునే ప్రయత్నం కావచ్చు, మీ ఊరి కోసం ఏమైనా చేయాలి అని చెప్పేసి అట్లా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఉంటుంది కదన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరి ఊరి పైన వాళ్ళకు ప్రేమ ఉంటుంది కదన్న. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలేరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. ఏడాదికోసారి ఏ పండగ వచ్చినా ఎక్క మల్లు కొట్లో కొత్త బట్టలు తెచ్చి మేరే బిచ్చం కాడ కూసోరి కుట్టించి కిషోరు బాబాయ్కి తిరిగిచ్చేది, కిషోరు బాబాయ్కి తిరిగిచ్చేది. గా మంగళి రాంబాబు మంచి మాటలెన్నో చెప్పేదిరా, నా ఉంగరాల జుట్టు సుందరంగా చేసి పంపేదిరా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా. పల్లె తల్లిని మరచిపోయి ఉండాలేకపోతిరన్నా, నేనెక్కడున్నా నా పల్లె చల్లగుండాలిరన్నా.